బక్రీద్ పండుగ వేళ గత 24 గంటలు అంధకారంలో 34వ డివిజన్ పట్టించుకొని కార్పొరేటర్ మిగతా ప్రజా ప్రతినిధులు ఎంఐఎం కంటెస్టెంట్ కార్పొరేటర్ ఖాజా మజహరుద్దీన్ చొరవతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు ఎన్పీడీసీఎల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన ఎంఐఎం నేత మజహరుద్దీన్ నగరంలో 34వ డివిజన్లో గత 24 గంటలు అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. గత రాత్రి కురిసిన అకాల వర్షానికి గాలి దుమారానికి నగరంలోని బొమ్మకల్ ఫీడర్కు సంబంధించి విజయనగర్ కాలనీ సల్ఫీ నగర్ ప్రాంతంలో బక్రీద్ పండుగ వేళ కరెంట్ లేకుండా 34 డివిజన్ విజయనగరం కాలనీ వాసులు స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్కు ఈ అంశమై సమాచారాన్ని ఇచ్చినా స్పందించలేదని పలువురు కాలనీ వాసులు కార్పొరేటర్ తీరుపై తీవ్ర ఆగ్రహం అసహనం వ్యక్తం చేశారు. ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుసేన్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మజరుద్దీన్ ఎన్పీడీసీఎల్ ఏఈలతో మాట్లాడారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యాలపై నిప్పులు చెరిగారు. నిర్లక్ష్యం వేడి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలి అంటూ ఆందోళనకు దిగారు. స్థానికులు దీనికి మద్దతు పలికారు. దీంతో దిగివచ్చిన విద్యుత్ అధికారులు మొద్దు నిద్ర వీడి ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేశారు. 34వ డివిజన్లో ఎవరు ఎలాంటి అసౌకర్యానికి గురైనా తక్షణమే తనకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలి అని, తాను ఓడిపోయినా ప్రజల్లో ఉంటాను అని, ప్రజాసేవ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తానని మజరుద్దీన్ డివిజన్ ప్రజలకు తెలిపారు. బక్రీద్ పండుగ వేళ విద్యుత్ పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినా వారు సకాలంలో స్పందించకపోవడంతోనే తాము ఆందోళనకు దిగాల్సి వచ్చింది అని, 34వ డివిజన్ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా 24/7 నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అని తెలిపారు. అందరికీ తెలియజేయమన్నది ఏమనగా, నిన్న సాయంత్రం నుంచి 34 డివిజన్ల కరెంటు గాలి దుమారంతో కరెంటు పోలు ఇరిగినాయి. పట్టించుకునే నాదుడు లేదు. రాత్రి అంతా ఫోన్లు చేసినా ఎస్సీ గారు, డి గారు, ఏఈ గారు, లైన్మెన్ ఎవ్వరు చేసినా స్పందించలే. మళ్ళా పొద్దున్న నుంచి హుటాహుటిన వాళ్ళకు ప్రతి పనికి వాళ్ళకు సహకరించి వాళ్ళు అది చేసినాక ఈరోజు పెద్ద దుమారం అయినాక ఈరోజు ప్రతి ఇంట్లో ఒక్కొక్కరి ఇట్లా నీళ్ళు లేవు. ఇలా మళ్ళీ ఒక్క పొద్దు ఉపవాసం ఉన్నారు. మళ్ళీ ఇంట్లో నీళ్ళు లేవు. చాలా ఇబ్బందిగా గురి అయినారు ప్రజలు. ఈ ప్రజలను తెలిసినాక మా ఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్ గులాం మహమ్మద్ హుసేన్ గారు హుటాహుటిన మాకు చెప్పడం జరిగింది. తక్షణమే అక్కడ పోయి మొత్తం ఏ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కు సరి చేసుకొని అక్కడ పబ్లిక్ కరెంట్ సప్లై చేయాలి అంటే ఆయన చెప్పిన కోరిక మేరకు, ఆయన హామీ మేరకు ఈరోజు వచ్చి ఇలా కరెంట్ డిపార్ట్మెంట్తో పొద్దున్న సహకరించి వాళ్ళు కూడా చేసిరు. మళ్ళీ ఒక పని ఆగిపోయి ఉన్నది వల్ల ఇప్పుడు మాత్రం తాత్కాలికంగా అయితే ప్రజలకు ఉపశమనం కలిగింది. ఈ ప్రజలకు ఇప్పుడైతే 34 డివిజన్ల కార్పొరేటర్ అనేటోడే లేడు. నిన్నటికెళ్ళి వాన పడితే కరెంట్ పోయి వేరే డివిజన్లో పోయి పడుకున్నాడు. ఈ డివిజన్లో కార్పొరేటర్ అనేటోడు లేడు, పనిచేసేటోడు లేడు. ఈ మొత్తం జరిగింది ఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకే. ఇదంతా ఎంఐఎం పార్టీకి హుటాహుటిన చేరుకొని మొత్తం ఈరోజు తక్షణమే స్పందించి ఈరోజు కరెంటు ఇప్పించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. స్తంభాలు కూడా పడిపోతున్నాయి. ఒక 4-5 స్తంభాలు ఒరిగినాయి. అవి కూడా ఎస్సీ గారు, డి గారు వాళ్ళు ఏమన్నారంటే తక్షణం ఎప్పుడైతే పండుగ ఉంది గారి బక్రీద్ తర్వాత 2 రోజుల చేస్తారని హామీ ఇచ్చారు. వాళ్ళకు కూడా తక్షణమే ఆ పని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఏడల మేము మా పార్టీ తరఫున పూర్తి ధర్నా చేస్తాం, లేకుంటే రోడ్ బ్లాక్ చేస్తాం, ఏదైనా చేస్తాం. కాకపోతే ఏంటంటే 34 డివిజన్కు ప్రజలకు ఇబ్బంది కలిగితే ఎంఐఎం పార్టీ ఇప్పుకునేది ఉండదు. ప్రతి పనిలా ఎంఐఎంఏ ముందు ఉంటుంది. ఎంఐఎం పార్టీ లేకపోతే ఇలా కరెంట్ వచ్చేది కాదు. ఈ ప్రజలకు తెలుసు. నేను ఎంఐఎం 34 డివిజన్ ఎంఐఎం ప్రెసిడెంట్ ఖాజా మజరుద్దీన్. మీకు ఎలాంటి పనులున్నా ఇబ్బందులున్నా నాకు సంప్రదించగలని అందరికీ కోరుతున్నాను. ఇంకొకటి, ఏ టైం అయినా కరెంట్ పోయినప్పుడు ఏఈ గారి నెంబర్ బంద్ ఉంటుంది, డి గారి నెంబర్ బంద్ ఉంటుంది, లైన్మెన్ నెంబర్ బంద్ ఉంటుంది. ఈ పై శాఖకు తెలియజేసి ఈ నంబర్లు ఎందుకు బంద్ ఉంటాయి, లేకుంటే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎట్లాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని
నేను విద్యుత్ అధికారులను జిల్లా కలెక్టర్ గారిని జిల్లా మంత్రివర్యులను అందరినీ నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.